కేంద్ర ఎన్నికల సంఘానికి మెమరాండం ఇవ్వడానికి వెళ్లిన ఇండి కూటమి ఎంపీలను పోలీసులు అడ్డుకున్నారు. అరెస్ట్ చేసి వెంటనే విడుదల చేశారు. అయినా సరే మళ్లీ పార్లమెంట్లో చర్చలో పాల్గొని నిరసన వ్యక్తం చేస్తామంటున్న కాంగ్రెస్ ఎంపీలతో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. పార్లమెంట్ నుంచి ఎన్నికల సంఘం కార్యాలయం వరకు బయలుదేరినటువంటి ఎంపీలను ఒకవైపు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్ నుంచి ఎంపీలందరూ కూడా బయటకు వస్తున్నారు. సార్ ఏంటి ఇప్పుడు మీరు ఎన్నికల సంఘాన్ని ప్రశ్నిస్తున్నటువంటి క్రమంలో ఒకవైపు మిమ్మల్ని అదుపులోకి తీసుకున్నారు, మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్కి వెళ్తారా, ఎన్నికల సంఘం వరకు వెళ్తారు? ఇప్పుడు మళ్ళీ పార్లమెంట్కి వెళ్తున్నాము. వాళ్ళు హౌస్ జరుపుతున్నారు, దాన్ని కూడా ఇప్పుడు ఆపడానికి ప్రయత్నం చేస్తామన్నమాట. ఇక్కడ అరెస్ట్ చేసి ఇక్కడ తీసుకొచ్చారన్నమాట. ఇవాళ మేము ఎలక్షన్ కమిషన్ వద్ద పోయి ఒక మెమరాండం ఇద్దామని అనుకున్నాం మేమందరం. దానికి వాళ్ళు ఒప్పుకోలేదు, పోనీయలేదు, అడ్డుపడి అరెస్ట్ చేశారన్నమాట. అందుకొరకే మెమరాండం ఇక్కడ కూడా పోలీస్ స్టేషన్లో కూడా తీసుకోలేదు, అక్కడ కూడా తీసుకోలేదు అనమాట. ఇప్పుడు మేము రిలీజ్ అయిపోయాక పార్లమెంట్ హౌస్ పోయి చర్చలో పాల్గొని ఇప్పుడు దాన్ని కూడా హౌస్ని డిస్టర్బ్ చేయబోతున్నాం అనమాట. పార్లమెంట్లో కొనసాగుతుంది, 100% పార్లమెంట్లో కొనసాగుతుంది అనమాట. రైట్, చూడొచ్చు ఎంపీలందరూ కూడా ఒకవైపు పోలీస్ స్టేషన్ నుంచి బయటకు వస్తున్నారు. వాళ్ళందరూ డిమాండ్ చేస్తుంది కూడా ఒకటే, అంటే ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఆందోళన క్రమంలో, అంటే తాము ఆందోళన చేస్తున్నప్పుడు బయటికి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఒకవైపు పోలీస్ స్టేషన్ నుంచి సభ ప్రారంభమైందని బయటికి తీసుకొస్తున్నారు. సో బయటికి వస్తున్నటువంటి ఎంపీలంతా కూడా మళ్ళీ పార్లమెంటుకు వెళ్తామని చెప్తున్నారు. సో పార్లమెంటుకు వెళ్ళాక తమ ఆందోళన పార్లమెంట్లో కూడా కొనసాగుతుందని చెప్పి స్పష్టం చేస్తున్నారు. దానికి అనుగుణంగానే ఎంపీలందరూ ఒక్కొక్కరుగా బయటికి వచ్చేస్తున్నారు. అయితే బయటికి వస్తున్నటువంటి ఎంపీలకు సంబంధించి కూడా మనము ప్రత్యేకంగా చూడొచ్చు. అంటే వాళ్ళు చెప్తుందంతా కూడా ఒకటే, ఇప్పటి వరకు ఎన్నికల సంఘం చేస్తున్నటువంటి అవకతవకలను ప్రశ్నిస్తే తమకు ఏమాత్రం వాళ్ళను ఎన్నికల సంఘం అపాయింట్మెంట్ ఇవ్వకుండా అడ్డుపడిందంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దానికి అనుగుణంగానే ఒకవైపు వాళ్ళు చేస్తున్నటువంటి ఆందోళనను మనం చూస్తూనే ఉన్నాము. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఈ ఆందోళనలో ఎంపీలందరూ ఒక్కొక్కరుగా బయటికి వస్తుంది మనం చూడొచ్చు. పార్లమెంటు పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వస్తున్నటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడ నుంచి మనం క్లియర్గా చూడొచ్చు. ఏ విధంగానైతే ఎంపీలందరూ, అంటే వాళ్ళు చెప్తుంది ఒకటే, ఇప్పటి వరకు తమ ఆందోళనకు సంబంధించి పూర్తిగా కూడా ఒకవైపు అంటే ఎన్నికల సంఘాన్ని ప్రశ్నించడం కావచ్చు, ఎన్నికల సంఘం చేస్తున్నటువంటి అవకతవకలకు సంబంధించినటువంటి విషయంలో కావచ్చు, వీటన్నిటిని ప్రశ్నిస్తే మాకు సమయం ఇవ్వకపోవడమే కాకుండా అక్కడికి వెళ్లకుండా అడ్డుకున్నారంటూ ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం అఖిలేష్ యాదవ్ బయటికి వస్తున్నారు. అఖిలేష్ యాదవ్తో పాటు మిగతా అటు సమాజ్వాదీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలందరూ కూడా ఒక్కొక్కరుగా బయటికి వస్తుంది చూస్తున్నాము. ఇప్పుడు ఇక్కడ నుంచి నేరుగా పార్లమెంటుకు వెళ్తారు. పార్లమెంట్లో తమ నిరసన గళాన్ని మళ్ళీ వినిపిస్తామంటూ కూడా వాళ్ళు స్పష్టం చేస్తున్నారు. దానికి అనుగుణంగానే ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఈ ఆందోళనలో ఖచ్చితంగా తమ కంటిన్యూగా ఇది కొనసాగుతూనే ఉంటుందని చెప్పి స్పష్టం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తూనే ఉంది. దానికి అనుగుణంగానే ఒకవైపు ఎంపీ కనిమొళి కావచ్చు, మిగతా వాళ్ళందరినీ మనం చూస్తూనే ఉన్నాము. ఇప్పటి వరకు జరుగుతున్నటువంటి ఆందోళనకు సంబంధించినటువంటి ఒకవైపు అంటే తమ ఆందోళనలు చేస్తూనే ఉన్నారు. ఎంపీ రేణుకా చౌదరి ఉన్నారు. సో ఆమెను కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం, ఏంటి పోలీస్ మీరు ఎన్నికల సంఘం వెళ్ళాలనుకుంటే పోలీస్ స్టేషన్ దాకా వచ్చినటువంటి పరిస్థితి? వీళ్ళు చెప్పే పిరిక పద్ధతులు ఇవన్నీ, మమ్మల్ని అక్కడికే తీసుకెళ్తున్నారని చెప్పి బస్సులు ఎక్కించి తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పడేశారు. ఏం పర్వాలేదు, వీళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా మా కంఠం ప్రజా దీనికోసం మేము పోరాడుతూనే ఉంటాం. లోపల ఎన్డీఏ కూటమికి సంబంధించినటువంటి ఎంపీలతో పార్లమెంట్ నడుస్తుంది, మీరేమో పోలీస్ స్టేషన్లో ఉన్నారు. అది ఇప్పుడు వీళ్ళు మూవ్ ఫర్ ప్రివిలేజ్. ఏ అధికారంతో మమ్మల్ని పార్లమెంట్ పోనీయకుండా ఎందుకు ఆపారు ఇంతవరకు? ఏ హక్కుతో ఆపారు? వెన్ పార్లమెంట్ ఈజ్ ఇన్ సెషన్ దే కెనాట్ ప్రివెంట్ us ఫ్రమ్ అటెండింగ్ పార్లమెంట్. సో ఇప్పుడు అక్కడికే బయలుదేరుతున్నాం. ఎస్, ఎంపీలందరూ కూడా ఏ విధంగానైతే తమ ఆందోళనను ఒకవైపు అంటే పోలీస్ స్టేషన్ నుంచి బయటికి వస్తూ వాళ్ళు చెప్తున్నటువంటిది చూస్తూనే ఉన్నాము. ఇక్కడ నుంచి ఇక అక్కడికి పార్లమెంటుకు బయలుదేరుతున్నారు. పార్లమెంటు పోలీస్ స్టేషన్ ఏదైతే పార్లమెంట్ స్ట్రీట్లో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ నుంచి పార్లమెంటుకు వెళ్తాం. పార్లమెంట్లో మళ్ళీ ఇదే అంశానికి సంబంధించి తమ ఆందోళనను కొనసాగిస్తామని చెప్పి ఎంపీలంతా స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ సంజయ్తో కలిసి రాజు, ఎన్టీవీ.
ఇండి కూటమి తలపెట్టిన ఈసీ మార్చ్ను అడ్డుకునేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం దగ్గర పోలీసులు పెద్ద ఎత్తున మోహరించారు. 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. అడుగడుగునా బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. విపక్ష నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ఎన్నికల సంఘానికి మార్చ్ తలపెట్టినటువంటి నేపథ్యంలో ఒకవైపు ఎన్నికల సంఘం వద్ద పరిస్థితి ఎలాగా ఉందో చూద్దాం. ఇప్పటికే రాహుల్ గాంధీతో పాటు మిగతా ఎంపీలందరినీ కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పార్లమెంటు స్ట్రీట్ పోలీస్ స్టేషన్కి తరలించారు. ఆ తర్వాత వాళ్ళను వదిలిపెట్టారు కూడా. కానీ మనం చూడొచ్చు ఏ విధంగానైతే ఎన్నికల సంఘం కార్యాలయం వద్ద, ఇది కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం, మనం చూస్తున్నటువంటి కార్యాలయం వద్ద పోలీసుల పహారా ఇదంతా కూడా ఎలా ఉందో మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఇక్కడ పూర్తిగా అంటే మొత్తం 3 అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఒకవైపు మహిళా ఎంపీలు వస్తే వాళ్ళను అడ్డుకునేందుకు మహిళా సంబంధించినటువంటి జవాన్లు మనకు కనిపిస్తున్నారు. ఆ తర్వాత వెనక ఏ స్థాయిలో ఒకవైపు పోలీసులను ఇక్కడ ఉంచారో చూడొచ్చు. బారికేడ్స్, అడుగడుగున బారికేడ్స్. ఎందుకంటే మనకు ఎంపీలు కనిపిస్తున్నటువంటిది ఇదే. ఆ వెనక ఉంది ఎన్నికల సంఘ కార్యాలయం. మనం చూడొచ్చు ఏదైతే ఎన్నికల సంఘ కార్యాలయానికి సంబంధించినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాము. సో ఆ విజువల్స్ ఏ విధంగానైతే దూరంగా ఉన్నాయో అక్కడికి వెళ్ళాలంటే ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఈ భద్రతా బలగాలను తప్పించుకొని వెళ్లాల్సి ఉంటుంది. సో అటువంటి పరిస్థితులు ఏమీ లేకుండా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి భద్రతను ఇప్పుడు ఎన్నికల సంఘం వద్ద ఏర్పాటు చేశారు. దానికి అనుగుణంగానే మనకు స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఇక్కడికి వచ్చేటటువంటి ఎవరైనా సరే, అటు ఎంపీలైనా సరే, మిగతా ఎవరిని కూడా ఈరోజు అనుమతించేటటువంటి పరిస్థితి లేదంటూ అక్కడ భారీగా ఏర్పాట్లు చేశారు. మరోపక్క ఒకవేళ అంటే ఈ అనుమతి లేదని చెప్తున్నప్పటికీ కూడా, ఇక్కడికి రావద్దని చెప్తున్నప్పటికీ కూడా ఎంపీలు ఎవరైనా వస్తే వెంటనే వాళ్ళను అడ్డుకుంటాము, అదుపులోకి తీసుకుంటామని కూడా స్పష్టం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి అనుగుణంగానే మొత్తానికి కేంద్ర ఎన్నికల సంఘం వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి